guys and welcome to Ashtrixx. Guys, ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే చాలా రిక్వెస్టెడ్ వీడియో అండ్ ఒక విషయం చెప్పాలంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను కానీ అందరు మళ్ళీ అడుగుతున్నారు, అప్డేటెడ్ వర్జన్ అడుగుతున్నారు. కాబట్టి నేను ఈరోజు పిగ్మెంటేషన్కి ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో పాటు ఇంకేమేమి చేయొచ్చు అనేది చెప్తాను. కీప్ వాచింగ్. సో గైస్, ఫస్ట్లీ పిగ్మెంటేషన్ ఏంటి అంటే సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే మనకు ఒక్కొక్క చోట కలర్, మనకున్న కలరే కొంచెం ఎక్కువ మెలనిన్ ప్రొడక్షన్ ఉండడం వల్ల దానివల్ల పిగ్మెంటేషన్ అవుతుంది. దాన్ని పిగ్మెంటేషన్ అంటారు. సో అది డిఫరెంట్ ఫామ్స్లో రావచ్చు, అంటే సన్ స్పాట్స్ లాగా రావచ్చు, మెలిస్మా లాగా రావచ్చు, కొంతమందికి థిక్ అండ్ డార్క్ నెక్ అయిపోతుంది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో. అండ్ ఆల్సో ప్యాచీ అపియరెన్స్ రావచ్చు, ట్యాన్ అవ్వచ్చు. అవునండి, ట్యాన్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ పిగ్మెంటేషనే. అండ్ ఇన్ సింపుల్ వర్డ్స్ అండి, మన స్కిన్కి 2 లేయర్స్ ఉంటాయి. నంబర్ 1 ఎపిడర్మిస్, అంటే పైన లేయర్, లోపల లేయర్ని డర్మిస్ అంటారు. సో గైజ్, యూజువలీ పిగ్మెంటేషన్ హోమ్ రెమెడీస్ అనేది మీకు అప్పర్ లేయర్కే పనికి వస్తుంది. జస్ట్ లైట్గా పిగ్మెంటేషన్ పైన ఉంది అంటే ఈ రెమెడీస్ మీరు ట్రై చేయొచ్చు. సో గైజ్, పిగ్మెంటేషన్కి ఫైట్ చేసే నంబర్ 1 స్టెప్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్, అంటే మీకు పైన ఉన్న డెడ్ స్కిన్ లేయర్ని రిమూవ్ చేయడం ఆర్ స్క్రబ్బింగ్. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, ఎవ్రీ డే ఆ స్కిన్ సెల్స్ డై, అది పైనే ఉండిపోతుంది. దాన్ని మనం తీయాలి అంటే మనం స్క్రబ్ చేయాలి ఆర్ కెమికల్ పీల్స్ చేయాలి. కెమికల్ పీల్స్ అందరికీ మేబీ యాక్సెసిబుల్ ఉండకపోవచ్చు. ట్రీట్మెంట్స్కి వెళ్ళి పీల్ చేయించాలంటే కొంతమందికి కుదరకపోవచ్చు, బడ్జెట్ ఉండకపోవచ్చు. సో అలాంటి కేసెస్లో మనం ఇంట్లోనే సింపుల్ స్క్రబ్ చేయొచ్చండి. కానీ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి చాలా హార్ష్గా స్క్రబ్ చేయకూడదు, హార్ష్ కెమికల్ ఉన్న స్క్రబ్స్ని యూజ్ చేయకూడదు. సో ఇక్కడ నేనేం సజెస్ట్ చేస్తున్నానంటే ద మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ స్క్రబ్ అండి. సో గైజ్, ఈ మామా ఎర్త్ ది ఫేస్ స్క్రబ్ నేను ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే నంబర్ 1 ఇట్ ఈస్ టోటలీ కెమికల్ ఫ్రీ, నో ఆర్టిఫిషియల్ స్టఫ్, మొత్తం ప్యూర్ న్యాచురల్ స్టఫ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాస్తారు. సో ఈవెన్ ఫర్ సెన్సిటివ్ స్కిన్ దిస్ ఇస్ ప్రిటీ గుడ్. అండ్ ఇందులో సాఫ్రన్ ఉంది, దాట్ ఈస్ ద మ్యాజికల్ ఇంగ్రీడియంట్. నాకు సాఫ్రన్ మాత్రం చాలా ఇష్టం అండి స్కిన్ కేర్లో. సో దాట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ దిస్. సో గైస్, సాఫ్రన్ అంటే కుంకుమ పూలు. దీంతో ఏంటంటే మీకు మంచి స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుంది అండ్ ఇట్ స్మెల్స్ ఫ్యాబ్యులస్, ఇన్స్టెంట్ అప్లిఫ్ట్మెంట్ వస్తుంది విత్ ద ఫ్రేగ్రెన్స్. అండ్ అఫ్ కోర్స్ పసుపు, ఇదైతే మనకి ఇండియన్ ట్రెడిషన్లో ఎస్పెషలీ కొన్ని సంవత్సరాలు, కొన్ని సెంచురీస్ నుంచి వాడుతున్నారు. సో పసుపు ఉంది అండ్ దీని కలర్ వచ్చేసి ఇట్స్ అ రియలీ బ్రైట్ ఎల్లో, అంటే ఇట్ హ్యాస్ సాఫ్రన్ అండ్ ఇట్ ఆల్సో హ్యాస్ పసుపు అందుకే. తర్వాత ఇందులో ఏదైతే వాల్నట్ ది స్క్రబ్ పార్టికల్స్ ఉన్నాయి, దీస్ ఆర్ సో సాఫ్ట్ గైజ్, ఇట్స్ లైక్ లిటరలీ కేరింగ్ ఫర్ యువర్ స్కిన్. సో గైజ్, ఇది ఆల్ స్కిన్ టైప్స్కి అని చెప్పాను కదా. స్పెసిఫిక్లీ ఆయిలీ స్కిన్ కోసం మీకు కావాలంటే, అండ్ దిస్ ఇస్ ఫర్ ఆయిలీ టు నార్మల్ స్కిన్, దాని గురించి మీకు కావాలంటే వాళ్ళదే ఈ చార్కోల్ ఫేస్ స్క్రబ్ కూడా ఉంది. సో చార్కోల్, వై ఇస్ ఇట్ గుడ్ ఫర్ ఆయిలీ స్కిన్? బేసిక్లీ మీ స్కిన్లో ఉన్న ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉంటుందో దాన్ని ఈ చార్కోల్ అబ్జార్బ్ చేసేస్తుంది అనమాట. సో దాట్స్ వాట్ మేక్స్ ఇట్ గ్రేట్ ఫర్ ఆయిలీ స్కిన్. అండ్ ఇందులో యాజ్ ఇట్ ఈస్ సేమ్ వాల్నట్ అదే పార్టికల్స్ ఉన్నాయి. సో ఇట్స్ యాజ్ సాఫ్ట్ యాజ్ దిస్ వన్. బోత్ ఆర్ ఎక్సలెంట్ గైజ్. మీ స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. మీరు వీక్లీ 1 or 2 కంటే ఎక్కువ చేయకండి. యూ డోంట్ నీడ్ మోర్ స్క్రబ్బింగ్ దాన్ దాట్. సో 2 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మామా ఎర్త్ది ఒక స్క్రబ్ రబ్ ఛాలెంజ్ నడుస్తుంది అండ్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ అప్. సో ఈ స్క్రబ్ నేను 1 side ఆఫ్ ద ఫేస్లో యూజ్ చేసి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. అండ్ గైజ్, డోంట్ గెట్ మిస్టేకెన్, స్క్రబ్బింగ్ ఈజ్ నాట్ జస్ట్ ఫర్ పిగ్మెంటెడ్ స్కిన్, ఇట్ ఈస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు గెట్ రిడ్ ఆఫ్ యువర్ డెడ్ స్కిన్ సెల్స్ అండ్ రివీల్ ఫ్రెష్నెస్ విత్ ఇన్. ఇప్పుడు నేను మామా ఎర్త్ ఉప్టన్ ఫేస్ స్క్రబ్ తీసుకొని నా ఫేస్కి హాఫ్ సైడ్లో రాస్తున్నాను అండ్ గివింగ్ ఇట్ అ గుడ్ స్క్రబ్ గైజ్. సో గైజ్, ఇది 2 to 5 minutes వరకు స్క్రబ్ చేయండి. అండ్ ఓన్లీ ఫేసే కాదండి, నెక్ వరకు ఎక్స్టెండ్ చేయాలి మన స్కిన్ కేర్. సో నెక్ వరకు కూడా చేస్తున్నాను. అండ్ నౌ ఐమ్ వాషింగ్ ఇట్ ఆఫ్ టు రివీల్ ద డిఫరెన్స్. డూ యూ సీ ద డిఫరెన్స్ గైజ్? ఈ సైడ్ కంటే ఈ సైడ్ ఎంత బ్రైటర్ అండ్ ఫ్రెషర్ అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఐ ఫీల్ మై పోర్స్ ఆర్ క్లీన్డ్ రియలీ వెల్, అంటే స్కిన్ చాలా ఫ్రెష్ అండ్ స్మూత్ అయింది. డూ యూ సీ ఇట్ గైజ్? చూడండి, మీకు కావాలంటే నేను నా చీక్స్ని ఇలా రబ్ చేస్తాను, ఎంత రెడ్డిష్ అయిందో. దెర్ ఈజ్ నో మేకప్ ఆన్ మై ఫేస్ గైజ్. సో మీరు కూడా ఈ స్క్రబ్ రబ్ ఛాలెంజ్ తీసుకోండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ పాయింట్లో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మామా ఎర్త్ ఫర్ స్పాన్సరింగ్ దిస్ పార్ట్ ఆఫ్ మై వీడియో. ఇంకొక విషయం మామా ఎర్త్ గురించి చెప్పాలంటే, యాజ్ ఐవ్ టోల్డ్ యూ, ఇట్స్ ఆల్ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ.
అండ్ ఆల్సో గైస్ దే ఆర్ ప్లాస్టిక్ పాజిటివ్, అంటే వాళ్ళు యూజ్ చేస్తున్న ప్లాస్టిక్ కంటే ఎక్కువ రీసైకిల్ చేస్తున్నారనమాట. ఇట్ ఇస్ సర్టిఫైడ్ బై పీటా యాజ్ క్రూయల్టీ ఫ్రీ. మామా ఎర్త్ ప్రొడక్ట్స్ మీరు కొనాలనుకుంటే మీరు అమెజాన్, నైకా లేదంటే mamaearth.in కొనొచ్చు. మీరు mamaearth.in కనుక కొంటే Ashtrixx ASHTRIXX 2020 అని కోడ్ యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా దొరుకుతుంది ఆన్ ఆల్ మామా ఎర్త్ ప్రొడక్ట్స్. సో గైజ్ ఇప్పుడు స్టెప్ నెంబర్ 1 అయిపోయింది మన పిగ్మెంటేషన్, డల్ స్కిన్ అండ్ ట్యాన్ రిమూవల్ కోసం. ఓకే, అండ్ వాట్ ఈస్ దట్? స్క్రబ్బింగ్. సో స్క్రబ్బింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మీకు ఒక మంచి హోమ్ ప్యాక్ చూపిస్తున్నాను. ఈ ప్యాక్ కనుక మీరు అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ అ వీక్ రాస్తే మీకు డ్రమాటిక్ చేంజెస్ వస్తాయి అండ్ యువర్ స్కిన్ విల్ ఫీల్ సో మచ్ మోర్ బ్రైటర్ అండ్ ఫ్రెషర్ గైజ్. అదేంటి అంటారా? సో గైజ్ 1 టీ స్పూన్ గ్రీన్ టీ డికాషన్ తీసుకోండి, అందులో 1 టీ స్పూన్ కర్డ్ వేసుకోండి అండ్ అందులో ఒక చిన్న పించ్ ఆఫ్ లెమన్. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ని థిక్ పేస్ట్ లాగా చేయడానికి కొంచెం రైస్ పౌడర్ యాడ్ చేయండి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇది థిక్ పేస్ట్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు ఇది మీ క్లీన్ ఫేస్ అండ్ నెక్ మీద రాసేసి ఇది ఆరేంత వరకు వదిలేయండి. ఆ తర్వాత వాష్ ఆఫ్ చేయండి అండ్ యూ విల్ సీ ఫ్రెషర్ బ్రైటర్ స్కిన్ ఇన్స్టెంట్లీ. అండ్ గైజ్ పిగ్మెంటేషన్ అండ్ జనరల్ స్కిన్ బ్రైట్నింగ్కి ఇది చాలా ఎక్సలెంట్ ప్యాక్ అండి. సమ్మర్కి ఇది చాలా మంచి ప్యాక్, మీరు ట్రై చేసి చూడండి. ఇంకొక విషయం, ఇది కనుక మీరు ఎక్కువ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలంటే మీరు చేయొచ్చు. ఐస్ క్యూబ్ ట్రేలో మీరు ఇది సెట్ చేసి ఫ్రీజ్ చేసేయండి. మీకు ఎప్పుడైతే కావాలో ఒక్కొక్క క్యూబ్ తీసి మీరు యూజ్ చేయొచ్చు. మనం ఇది ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఇది యూజ్ అయ్యేంత వరకు స్పాయిల్ అవ్వదండి. ఇట్ విల్ రిమైన్ గుడ్ టిల్ ద టైమ్ యూ యూజ్ ఇట్. స్టెప్ నెంబర్ 3 అగైన్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఎస్పెషలీ ఫర్ పిగ్మెంటేషన్. గైజ్ ప్లీజ్ డూ నాట్ స్కిప్ సన్ స్క్రీన్. మీకు ఒక విషయం తెలుసా, పిగ్మెంటేషన్ ఈజ్ మోస్ట్లీ ద రిజల్ట్ ఆఫ్ సన్ డ్యామేజ్. అండ్ సన్ డ్యామేజ్ని మనం చేయకుండా ఉండాలి అంటే వీ నీడ్ అన్ అంబ్రెలా ఓవర్ అవర్ స్కిన్. అండ్ వాట్ బెటర్ దెన్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ ఎందుకు అంటే గైజ్, మనకు సన్ రేజ్ డే టైంలో ఎక్కడైనా ప్రెజెంట్ ఉంటుంది. అంటే అది మీరు లోపల ఉన్నా సరే, ఇండోర్ ఉన్నా సరే, అవుట్డోర్ ఉన్నా సరే, ఎక్కడున్నా సరే. సో ఆ టైంలో మీ ఫేస్ని ప్రొటెక్ట్ చేయాలంటే మీరు సన్ స్క్రీన్ రాయాల్సిందే. ఎందుకంటే పిగ్మెంటేషన్ అనేది ఎక్సెస్ కలర్ అని చెప్పాను కదా, బేసికలీ ట్యానింగ్ కానీ చిన్న చిన్న స్పాట్స్లో అనమాట. సో దాట్ ఈస్ వై అది సెపరేట్గా అలా ప్యాచెస్గా తెలుస్తూ ఉంటుంది. ఓకే, సో అది మనం తగ్గించాలంటే సన్ స్క్రీన్ ఈజ్ అ మస్ట్ గైజ్. బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. అండ్ నా సన్ స్క్రీన్ సజెషన్స్ చాలా ఎపిసోడ్స్లో ఉన్నాయి, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. అండ్ నెంబర్ 4 స్టెప్ గైజ్, విటమిన్ సి. మీకు గనక పిగ్మెంటేషన్ ఉంటే విటమిన్ సి ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. దేనికి? మీరు విటమిన్ సి సెరమ్స్ రాయొచ్చు, మీరు నైట్ క్రీమ్స్, డే క్రీమ్స్ రాయొచ్చు. అండ్ మీరు విటమిన్ సి ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి, మినిమం 1000 mg పర్ డే. అప్పుడే మీకు పిగ్మెంటేషన్లో డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే విటమిన్ సి మెలనిన్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ని బ్రైటన్ చేస్తుంది, which means simply it attacks your pigmentation. Okay guys, so ఈ 4 స్టెప్స్ అనేది మీరు పిగ్మెంటేషన్ రిడ్యూస్ చేయడానికి తప్పకుండా ఫాలో అవ్వండి అండ్ డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ఇంకొక విషయం మళ్ళీ చెప్తున్నాను, ఇది సివియర్ పిగ్మెంటేషన్ లోపల వరకు ఉండే పిగ్మెంటేషన్ గురించి కాదు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలంటే అలాంటి వాటికి హోమ్ రెమెడీస్ ఉండవండి. ప్లీజ్ డోంట్ ఫాల్ ఫర్ ఫేక్ వీడియోస్ గైజ్. ఇలాంటి సీరియస్ పిగ్మెంటేషన్ ఇష్యూస్కి ఖచ్చితంగా మీరు క్లినికల్ ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్. సో గైజ్ డూ ఆల్ దిస్ రిలీజియస్లీ అండ్ నోటీస్ ద డిఫరెన్స్. ఈ 4 స్టెప్స్ గురించి నాకు చెప్పండి, కానీ ఖచ్చితంగా 2 months వరకు ట్రై చేసి ఆ తర్వాత చెప్పండి. ఓకే, so guys, if you like this episode, you know what you have to do. Subscribe, like and share and follow me on Ashtrixx Official on Instagram and Ashtrixx on Facebook. Also my website which is www.ashtrixx.com. అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి, కొత్త టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకోండి. ఇంకొక కొత్త ఎపిసోడ్తో త్వరలో నీ ముందుకు వస్తాను. టిల్ దెన్ ఇట్స్ బై ఫ్రమ్ Ashtrixx.